పులివెందులలోని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అందుబాటులో ఉన్న పశువులకు సంబంధించిన పరిశోధనా కేంద్రం ఏపీ కార్ల్. దీని గురించి ఈ వీడియోలో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. దీనిని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అంటారు. ఇది 2008లో ఐజీ కార్ల అనే పేరుతోటి మొదలైంది. తర్వాత ఏపీ కార్ల్గా మార్చబడింది. ఇది మొత్తము 670 ఎకరాలలో విస్తరించి ఉంది ఈ కేంద్రం. ఇందులో పశువులకు సంబంధించినటువంటి పరిశోధనల కోసం వివిధ బిల్డింగ్లు అనేవి ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ పనిచేసే వాళ్ళ కోసం స్టాఫ్ క్వార్టర్స్తో సహా హెల్త్ సెంటర్, క్యాంటీన్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు వ్యవసాయము మరియు పశుసంవర్ధక అంశాలలో ఏదైనా పరిశోధనలు చేయాలనుకుంటే ఈ కేంద్రంలో వారికి అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు అనేవి చేసేదానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఈ కేంద్రంలోకి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజుని చెల్లించి వారి ప్రయోగాలు, వాళ్ళ కార్యకలాపాలు అనేవి ఇందులో చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రస్తుతం ఈ కేంద్రంలో అమెరికాకు చెందిన న్యూటెక్ అనే కంపెనీ వాళ్ళు పశువులు, కోళ్ళు, చేపలకు సంబంధించి దానా తయారు చేసి ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందిస్తున్నారు. సో అందులో దానా టైపును బట్టి పశువుల దానాకైతే 1200, 1400 రూపాయలు క్వాలిటీ ఉండే 2 క్వాలిటీస్ తోటి దానా అనేది తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా దీన్ని అందిస్తున్నారు. సో ఈ దానా బాగా ఉపయోగించుకొని క్వాలిటీ బాగుంది అని చెప్పేసి బాగా డిమాండ్ కూడా వాళ్ళకి బాగా వస్తూ ఉంది. సో రోజుకు అందాజుగా మొత్తం అన్ని స్పీసీస్ల దానాలు కలిపి ఒక 10 టన్నుల దాకా దానాన్ని అనేది ఉత్పత్తి చేస్తున్నారు వీళ్ళు ఈ కేంద్రం నుంచి. సో ఇంకా ఎవరైనా ఒకవేళ మీకు ఇక్కడ నుంచి ఈ దానాన్ని తీసుకోవాలనుకున్నట్లయితే ఆ రేటు, నేను చెప్పిన రేటుని బట్టి మీరు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి మీ ఇండెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు అందుబాటులోకి అది తయారు చేయగానే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో ఈ కేంద్రంలో అలాగే ఇంకొక కంపెనీ ఏంటంటే జీనోమిక్స్ అని ఒక కంపెనీ ఉంది. ఇది ఒక ప్రయోగశాల ల్యాబ్ అనమాట. సో ఇందులో ఆ కంపెనీ వాళ్ళు దాదాపుగా 100 రకాల ఉత్పత్తులు, వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి 100 రకాల ఉత్పత్తులు అనమాట. అంటే మందులు, వ్యాక్సిన్లు, అలాగే కొన్ని టెస్ట్ కిట్లు అలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి తయారు చేసి ఇతర ప్రదేశాలకు పంపిస్తూ ఉంటారు. సో ఈ కేంద్రంలో ఇది ఒక కంపెనీ. అలాగే ఇంకో కంపెనీ ఏంటంటే జీవీసీ అనే సంస్థకు అనుసంధానంగా ఉండే దొడ్ల డైరీ వాళ్ళ ఒకటి ఉంది, దొడ్ల డైరీ యూనిట్. సో ఇందులో దాదాపు 130 ఆవులు ఉన్నాయన్నమాట. అంటే హెచ్ఎఫ్, జెర్సీ రకాలన్నీ కూడా. సో వీటిలో సరాసరి రోజుకు 3000 లీటర్ల పాలు అనేది ఉత్పత్తి అవుతుంది ఇక్కడ నుంచి. ఇవి జిల్లా కేంద్రంలో, కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి దొడ్ల ఫ్యాక్టరీకి చేరుకుంటాయి. అక్కడ నుంచి పాలు అనేవి ప్యాకెట్ల రూపంలో చుట్టుపక్కల ఈ మార్కెట్లకి విడుదల చేస్తుంటారు అనమాట. సో ఈ డైరీలో వాళ్ళు ఆవులకు రోజుకు 16 కేజీల సైలేజ్ గడ్డి, 4 నుండి 5 కేజీలు ఎండుగడ్డి, 4 నుండి 5 కేజీల దానా అనేవి వేస్తూ ఉంటారు వారికి ఫుడ్గా. అలాగే పాలు పితికేది అంతా కూడా మొత్తం అంతా మెషిన్ల ద్వారానే జరిగిపోతుంది, మొత్తం మెకనైజ్డ్గా ఉంటుంది. అలాగే ఈ కేంద్రంలో ఈ ఏపీ కార్లలోనే వీటితో పాటు అగ్రికల్చరు, హార్టికల్చరు కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో ఇండో జర్మన్ కొలాబరేషన్ తోటి, ఇండియా అండ్ జర్మనీ కొలాబరేషన్ తోటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కొన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కొన్ని మొక్కలు అవి ఇక్కడ సూటబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది టెస్టింగ్ అనేది జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంత మాత్రం రైతులకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఈ పరిశోధనా కేంద్రంలో ఇంకా ఎవరైనా కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటే, అంటే వాళ్ళ ప్రయోగాలు చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ని మీరు వాడుకోవాలనుకున్నా కూడా, లేదా ఇంకేదైనా ఇతర వివరాలు ఏవైనా కావాలన్నా కూడా మీరు ఈ వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది, ఏపీ కార్ల అనే వెబ్సైట్ టచ్ చేస్తే మీకు అక్కడ అడ్రస్ కూడా నీట్గా కల్పిస్తుంది, డైరెక్షన్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవచ్చు. లేదా అడ్మిన్ ప్రసాద్ అని వాళ్ళు ఒక సార్ ఉంటారు, ఆయన ఫోన్ నెంబరు, దీని ద్వారా కూడా ఆయన్ని సంప్రదించవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ కేంద్రము భవిష్యత్తులో ఇంకా బాగా అభివృద్ధి చెంది కడప జిల్లాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం, అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అప్పుడు రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.